క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు చిన్న కొద్ది సమయం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములు శుభములు ఆత్మని తెలియజేస్తుంది. ఈ సమయంలో మరి ప్రత్యేకించి ఈ రాత్రికాలం కొంచెం తెలుసు. ఈ సమయంలో దేవుని వాక్యము కొరకు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము కొరకే సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. 22వ అధ్యాయం 54వ వచనం నుండి 62వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ దినమందు ప్రత్యేకించబడినటువంటి దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి ఆ దినము అనంటే ప్రభు యొక్క ఏ రోజు అండి? ఈరోజు పరిశుద్ధ గురువారం. అంటే పరిశుద్ధ గురువారానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటంటే 3 రకాల విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి పస్కా విందును విధించినట్లుగా, అంటే ప్రభురాత్రి సంస్కారములు కార్యక్రమంలో ఉన్నట్లుగా ఒకటి. రెండవది, భోజనమైన పిమ్మటనే ఆయన గెత్సెమనే తోటకి వాడికి చొప్పున వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సందర్భము మరొకటి. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రాత్రికాల సమయంలో పట్టబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా కొంతమంది వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారంటే యేసు ప్రభు వారి కొరకు వ్యక్తిగతంగా యోధా గురించి పరిచయం చేస్తారు. కుయుక్తితో కూడినటువంటి యోధా, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి యోధా అని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలానే మొమ్మారు బొంకినటువంటి పేతురని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అయితే వీటన్నిటి కొరకు మనం ఆలోచన చేయడానికి ముందుగా ఈ దినమందు మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నతమైనటువంటి మహిమ రాజ్యాన్ని విడిచే లోకానికి తనను తాను వ్యక్తులుగా చేసుకొని దిగొచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు యేసు ప్రభు వారు తనను తాను ప్రత్యేకించుకున్నారు అంటే, గతించిన రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్న ఒక అంశాన్ని, గతించిన రాత్రికాల సమయంలో ఏ అంశం అండి? నిన్న రాత్రికాల సమయంలో మాయోపాయముల చేత యేసు ప్రభువును పట్టుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయితే యోధ యేసు ప్రభువును 30 వెండి నాణాలకి అమ్మేశారు. 30 వెండి నాణాలకి అమ్మేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సిగ్నల్ ఏంటంటే, యేసు ప్రభువుకి కొన్ని వాడికలు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి. కొంతమందికి ఓత పదాలు ఉన్నట్లుగా యేసు ప్రభువుకి కూడా ఒక వాడిక ఉంది. ఏంట వాడికనంటే, ఆయన పగలంతా పరిచయం చేసి సాయంత్రకాల సమయంలో గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వాడిక ఒకటి ఉంది. ఈ వాడిక ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి గెత్సెమనే తోటలోకి వెళ్ళి 3 సందర్భాలు, నేను ఆ విషయాలు నేను క్లుప్తంగా వివరించి ముందున్న పరిచయంలోకి వెళ్తాను. మొట్టమొదటిగా వాక్యము చదివేటువంటి వాడిక. ఏంటి వాక్యము చదివేటువంటి వాడికనంటే, సమాజ మందిరములో నిలబడి ధర్మశాస్త్రోపదేశకులతో, శాస్త్రుడు పరిచర్య సంధికైన వారు ఎవరైతే ఉన్నారో, అయా మీరు చేసేటువంటి పరిచర్య తప్పు, మిమ్మల్ని మీరు కనబరుచుకోవడానికి యేసు ప్రభు వారు పరిచయం చేశారు. ఎవరిని పరిచయం చేశారంటే, మీరు అగ్రపీఠాలను అధిష్ఠిస్తారు, సమాజంలో నిలబడి బిగ్గరగా ప్రార్థనలు చేస్తారు. అంటే అగ్రసింహాసనముల మీద అన్ని విధాలుగా వారు పరిచయం చేసుకుంటారు. ఇది క్రైస్తవ విశ్వాసులకు తగదు అని యేసు ప్రభు వారు పరిచయం చేస్తారు. అంటే సొంపులోని, జీలకర్రలోని ఇలా అన్నింటిలో దశంభాగాలు ఇస్తూ, మేము యేసు ప్రభు వారికి, మేము దేవుడికి అన్నీ ఇస్తున్నాం కదా అని వారు అందరికీ చూపించుకుంటారు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇలా చెబుతూ ఆయన మాట్లాడినటువంటి పదం ధర్మశాస్త్రోపదేశకుడిగా వాక్యం గురించి మాట్లాడేటువంటి సందర్భం గురించి ఆలోచిస్తే అది ఆయనకు వాడిక అలవాటు అయిపోయింది. అంటే కొంతమందికి కొన్ని విషయాలలో అలవాటు అయిపోతుంది, దాని నుంచి ఎవరు కూడా మానిపించలేరు. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఇన్ని విధాలుగా వారిని ఏమన్నా ఆ వాడిక అనేది అలవాటు అయిపోయింది. యేసు ప్రభువు కూడా వాక్యము ధ్యానించడం అనేది ఒక వాడికగా అలవాటు అయిపోయింది. రెండవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేయటం అనేది
ఒక వాడిక అలవాటు అయిపోయింది. ప్రార్థన చేయడం అనేది ఎన్ని పనులున్నా, ఎంత ప్రయాసమున్నా, ప్రతిరోజు ఉదయం అంతా పరిచయం చేసి రాత్రికాల సమయంలో గెత్సేమనే తోటలోనికి వెళ్ళి పరిచర్య కొరకును ప్రజల కొరకును ప్రార్థించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడవది, సువార్త ప్రకటించడం అనేది వాడికగా అలవాటు చేసుకున్నారు ఆయన. అంటే సువార్త ప్రకటించే విషయంలో ఆయన ఏమన్నారంటే, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు, కనుక మీరు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందండి. అంటే ఈ మూడు విషయాలలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు బయటకు రాలేకపోయారు. అంటే ఈ మూడు కూడా ఎంతో బలమైనటువంటి వాడికి అలవాటుగా యేసు ప్రభువారు మరి మా యొక్క రక్తములో ఇవిడున్నాయని దైవజనుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉండేటువంటి వాడిక లేదా అలవాటు ఏదైతే ఉందో అది ఎక్కడి వరకు దారితీస్తుందంటే, యోధాకి ఒక సిగ్నల్ ఏర్పడింది. ఏ సిగ్నల్ ఏర్పడింది? ఏ సమయంలో ఈయన ఎక్కడ ఉంటాడో, ఏ సమయంలో ఈయన ఎక్కడ ఉంటాడో నాకు తెలుసయ్యా. ఈ 3.5 సంవత్సరాలలో యేసు ప్రభువారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు, కనుక మీరు నాతో వచ్చినట్లయితే మీరు పలానా ప్రదేశంలోకి వస్తే నేను ఆయన మీకు అప్పగిస్తాను అని 30 వెండి నాణాలకు బేరం పెట్టి గెత్సేమనే తోటలోకి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, చరిత్రకారులు తత్వవేత్తలు ఏమంటారంటే, అక్కడ గెత్సేమనే తోటలో ఎవరిని చూసినా యేసుక్రీస్తు ప్రభుల వారిలాగే ఉండేవారట. అంటే శిష్యులు కూడా వారు కూడా రూపాంతరం చెంది యేసు ప్రభులాగే ఉండేవారట. అంటే రోమా సైన్యాధికారులు ఎవరైతే ఉన్నారో భటులందరూ కూడా అడిగారు ఒక ప్రశ్న, అందులో క్రీస్తు ఎవరు, మేము ఎలా యేసు ప్రభువారిని గుర్తుపట్టగలము అని అంటే, ఈయన అన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు, కనుక మీరు వెంటనే వచ్చి ఆయన బంధించండి అని సిగ్నల్ ఇచ్చాడు. సరే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా కూడా జరగక ముందు మరి ప్రభురాత్రి భోజనం సిద్ధపరచడానికి ముందుగా వీరందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఒక దగ్గర కూర్చుంటే అక్కడ యేసు ప్రభు వారి దగ్గర నేను కుడి పక్కన కూర్చోవాలని ఒకరు, ఎడ పక్కన కూర్చోవాలని ఒకరు, ఇలా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఈ లక్షవారం పరిశుద్ధ గురువారం యొక్క రాత్రి యేసు ప్రభువారు చేసింది అంటే, తను మరి తనంతట తాను తగ్గించుకుని రిక్తినిగా చేసుకొని వచ్చాను అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఒక చక్కని టవల్ తీసుకొని నడాన్ని కట్టుకొని ఒక పెద్ద పల్లె తీసుకొని శిష్యుల దగ్గర పట్టుకుని వెళ్ళి వారి పాదాలు ఆ పల్లెలో పెట్టి వారి పాదాలు కడిగి వారందరినీ కూడా పరిశుభ్రపరిచినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అంటే వారిలో యేసు ప్రభువారు వారితో చెప్పాలనుకున్నది ఏంటంటే, అయ్యా మనలో ఎవ్వరు కూడా ఎక్కువ కాదు, మనలో ఎవరు కూడా తక్కువ కాదు. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో భయంకరమైన దౌర్భాగ్యపు పరిస్థితి ఏడుస్తూ ఉంది. అంటే క్రైస్తవులు అని చెప్పుకోవడానికి చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో పెరుగుతూ ఉన్నాం. నిజానికి ఒక అన్యుడికి తెలుసు, ఈరోజు ఒక చట్టము రిలీజ్ అయింది, అంటే రిలీజ్ అవుతుంది. చట్టం కోసము అన్యులందరూ కూడా పోట్లాడుతూ ఉన్నారు. ఎలాగైనా క్రైస్తవులకి చట్టం వర్తింపజేయాలి. ముస్లింలకి క్రైస్తవులకి, ముస్లింల సంగతి పక్కన పెడితే, మహమ్మదీ సహోదరుల గురించి పక్కన పెడితే 100కి 99.9% క్రైస్తవులకి ఈ చట్టం వర్తిస్తుంది. ఎందుకు చట్టం వర్తిస్తుంది అంటే, ఈ మాట అన్నందుకు ఒకవేళ మీకు కోపం వస్తే నన్ను క్షమించండి అయ్యా. అంటే కులమత భేదాలు లేవు, జాతి వర్ణ విభేదాలు లేవు, కలర్తో క్రైస్తవులకు పెద్దగా పట్టింపు లేదు. వారి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాడు డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా అందరూ కూడా క్రీస్తు రక్తములో కడగబడి ఒకే శరీరమును భుజిస్తూ ఒకే పాత్రలోనికి త్రాగేటువంటి అంటే అలాంటి ఆచారము సాంప్రదాయము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన నేర్పిస్తే, ఈరోజు క్రైస్తవులుగా దేవుని మందిరాలకు వచ్చి మనకు ఉండేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మనం ఏం చేస్తాం తెలుసా, నాది ఫలానా క్యాస్ట్ అని అంటారు. ఏ క్యాస్ట్ అట? నువ్వు క్రీస్తు బిడ్డవా లేదంటే సాతాను బిడ్డవా? ఎవరిచ్చారు నీకు క్యాస్ట్? ప్రభుత్వం ఇచ్చింది నీకు ఆ కుల సర్టిఫికెట్. కానీ ఇదే ప్రభుత్వం అంటుంది ఖచ్చితంగా క్రైస్తవులందరికీ కూడా ఒకటే అయ్యా, దేవుని మందిరంలో విభేదాలు ఉండవు, కుల వర్ణ విభేదాలు ఉండవు, వాళ్ళందరూ ఏక స్వభావంతో బ్రతుకుతారని బయట ఉన్నవాడు చెబుతాడు. కానీ లోపల ఉన్న వారికి ఎలాంటి స్వభావం తెలుసా? మనకి వర్ణ విభేదాలు. బయట ఉన్న ప్రపంచంలో చూసేవారు అందరూ మనల్ని చాలా చక్కగా పావురాలుగా చూస్తూ ఉన్నారు. కానీ మనలో ఎలాంటి స్వభావాలు ఉన్నాయంటే, వానలో నుంచి ఎగురొచ్చినా ఇలాంటి స్వభావాలు ఉంటే నువ్వు క్రీస్తు బిడ్డలాగా అవుతావు. ప్రభు బలలో ఎలా పాలు పొందాలనుకుంటూ ఉన్నారు? ప్రభు యొక్క శరీరాన్ని ఏ ఆలోచనతో భుజించాలనుకుంటూ ఉన్నారు? ప్రభు శరీరం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాదు కదా. క్రీస్తు అన్నారు, ఇదిగో మీరు నన్ను
భుజించినప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ కులాన్ని జ్ఞాపకం చేసుకోవాలా? నీకున్నటువంటి పెద్దరికాన్ని జ్ఞాపకం చేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభుల వారికే లేదు, ఆయనే కిందకి నేల వంటికి వంగి పాదాలు కడిగేటువంటి తగ్గింపు కలిగి ఉంటే ఈరోజు నీకెక్కడి నుండి వచ్చింది? ఇలాంటి ఆలోచన అంటే ప్రభు బలలో పాలుపొప్పులకు మనం అర్హులమి కాదు. యేసు ప్రభు వారికి చెబుతున్నారు, అయ్యా మనము తగ్గింపు జీవితాన్ని కలిగి జీవితాలు. పేతురా, నువ్వు గొప్ప కాదు. అయ్యా యోహాను, నువ్వు నాకు తక్కువ కాదు. ఆంద్రియా, నువ్వు నాకు తక్కువ కాదు. అయ్యా మీరెవరు నాకు ఎక్కువ కాదు. అంటే యోధా ఏదో వేరే ప్రాంతం నుండి వచ్చాడని, యోధా చదువుకున్నవాడని, చేపలు పట్టుకునేటువంటి ఇదిగో ఈ పేతురు తక్కువ వాడని, నాకెవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరూ సమానమే. అందరూ కూడా క్రీస్తు రక్తములు కడగబడాలని వారి పాదాలు కడిగి శుద్ధీకరిస్తే పేతురు అన్నాడు, అయ్యా అలా అయితే నా పాదాలు కాదు, నన్ను మొత్తం స్నానం చేయించంటే పాదాలు కడుక్కున్న వాడికి, ఒకసారి స్నానం చేసిన వాడికి ఏ స్నానం అది? సర్వాంగ స్నానం అనగా బాప్తిస్మం రోజు మనము అందరి సమక్షంలో ఏం చేస్తాం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ దినము మొదలుకొని నేను ఎలా జీవిస్తాను, అయ్యా ఇంకా నాకు ఏది వద్దంటాం. కానీ ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది అసలైనటువంటి పండగ. నేను ఎవరో తెలుసా? జరిగట్టు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తెలుసా అంటే, నువ్వెవరో నాకు లేదంటాడు. నువ్వు ఎవరైతే నాకు ఎందుకమ్మా, నీకంటూ ప్రత్యేక స్థానం బాబు, నీకు అక్కడ ప్రత్యేక స్థానం ఉంది. దానివంతా నేను కూర్చున్నాడు కదా, నీ స్థానం అదే. కనుక యేసుప్రభు అంటారు, నేను తగ్గించుకొని పాదాల బట్టికి వంగినటువంటి క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు నేను ఒకనొక సమయంలో ఈ పరిస్థితిని అలవాటు చేయడానికి ప్రయత్నం చేశాను. ఎందుకనంటే ఒక ఆయన అన్నారు, పాస్టర్ గారు ఒకవేళ మీకు తగ్గింపు ఉండొచ్చు కానీ మీకు మొగమాటం లేకపోయినా మాకైతే కొద్దిగా సిగ్గేస్తుందండి అన్నాడు. ఏ అలవాటు తెలుసా అండి? కాళ్ళు కడిగే అలవాటు. బాప్టిస్ట్ సంఘాల్లో ఇలాంటి ఆచారం లేదంటే నేను అంటాను, బైబిల్ గ్రంథంలో బాప్టిస్ట్ సంఘం ఎక్కడ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ సంఘానికి చెందినవాడు ఆయన? ఏ సంఘానికి చెందినవాడు యేసు ప్రభువారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అయ్యా దయచేసి మరలా చెబుతూ ఉన్నాం, ఒకవేళ మీ మనసులో ఉంటే మీరు సాటికెళ్ళి ఏడుస్తారో, లేదంటే గుండెలు బాదుకుంటారో, లేదంటే ఇక వేరే ప్రార్థన ఏం చేసుకుంటారో మాకు తెలియదు, కానీ దయచేసి మా దగ్గర మాత్రం ఈ పాదాల ప్రక్షాళన మాత్రం ఆ వాక్యాన్నే ఎత్తొద్దన్నాడు ఆయన. నేను అనుకున్నాను, సరే ప్రభా ఇది నా ఇది కాదు. ఆయన ఏమన్నారంటే, శిష్యులు అన్నారు, ఇలా రెండు మీరు, నేను మీ పాదాలు కడిగాను కదా, మీరు కూడా నేను మీకు చేసినట్లుగా మీరు వెళ్ళి అంటే ఇప్పుడు భక్తి జీవితంలో మనకు నచ్చినటువంటి రీతిలో మనం మలుచుకొని వాక్యాన్ని వక్రీకరిస్తూ నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో లెక్క అప్పగించాలి. కొద్దిపాటి మనస్తాపాన్ని గురే దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభా నీ చిత్తం ప్రభా అనుకున్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు కొన్ని వాడికలు ఉన్నాయి. ఈరోజు దేవుని బిడ్డలాగా మనకు ఉన్నటువంటి వాడిక ఏంటి? ప్రార్థన వాడిక, వాక్యం చదివేటువంటి వాడిక, స్వార్థ ప్రకటించేటువంటి వాడిక. ఈ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 55వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అంతటా కొందరు చదవండి. అంతటా కొందరు నడుముంకట మంట వేసి చుట్టూ కూర్చుండేటప్పుడు పేతురులు వారి మధ్యన ఎవరైనా పేతురు గారు యేసు ప్రభు వారికి చాలా సన్నిహితముగా, చాలా దగ్గరగా తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ యేసు ప్రభు వారు ఏ పని చేసినా అలా భూతద్దములు పెట్టి చూసినట్టుగా దగ్గరుండి, ప్రభువా నేను చేస్తాను, నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా ముందుకు కొనసాగుతానంటే పేతురుని యేసు ప్రభు వారు చాలా సందర్భాలలో గద్దించారు. ఆగు, నీ సమయం ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారితో పరిచర్య విధానములో ముందుకు కొనసాగవలసినటువంటి వ్యక్తి. ఈనాడు క్రైస్తవ ప్రపంచము ఏ మార్గాన్ని ఎన్నుకుందో నాకు అర్థం కావడం లేనటువంటి పరిస్థితి. మీరు గమనించండి, ప్రధాన శిష్యుడు అనుకుందాం పేతురు. ఎందుకని యేసు ప్రభు వారితో కొద్ది సన్నిహితంగా దగ్గరగా ఉండి ప్రతి దాంట్లోనే వేలెట్టేవాడు. అందుకని దేవుడు అన్నాడు, దుడుకు పేతురు, నువ్వు కంగారు పడు కాదు, నువ్వు కంగారు పడుకు, నన్ను కంగారు పెట్టుకున్నా, నాకంటూ ఒక సమయం దాగు అన్నాడు. అంతే. అందుకని పేతురు అంటాడు, ఆయన్ని ఎక్కడ తీసుకెళ్తారు, ఏం చేస్తారు ఈ రాత్రికాల సమయంలో? మరి యేసు ప్రభువారిని గెత్సేమనే తోటలో పట్టుకున్న తర్వాత పేతురు యేసు ప్రభువారిని ఏం చేస్తారో అని అబ్జర్వేషన్లో
యేసు ప్రభు వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటువంటి ఆలోచనతో చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేస్తే 49వ వచనంలో చదివితే, యేసు యోధా నీవు ముందు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించున్నావు అని వారితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోయే దానిని చూసి, ప్రభువా కత్తితో నరుకుదమా అని ఆయన అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారిని కుడి చెవి ఎవరైనా పేతురు గారు కత్తి దాసుకొని వచ్చేటట్ట. కత్తి దాసుకొని బాప్టిజం క్లాసులు, అంటే బాప్టిజం క్లాస్ వరకు ఎందుకు, మీరు కూడా చాలా సందర్భాల్లో వినే ఉంటారు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే మరణిస్తాడంటారు. నిజానికి మన కత్తి ఏంటి? మన కత్తి ఇది కదా. మరి 3.5 సంవత్సరాల్లో పేతురు గారి కత్తి ఏదై ఉండాలి? మరి పేతురు గెత్సేమనే తోటకి వెళ్ళేటప్పుడు యేసుప్రభువు నేర్పించినటువంటి క్రమం ఏంటి? ఏ క్రమాన్ని నేర్పించాడు? ఈనాడు కూడా మందిరాలు అదే కొనసాగుతూ ఉంది. వాక్యమైనటువంటి ఖడ్గం మన జీవితాల్లో ఉండదు, ప్రార్థనైనటువంటి ప్రొటెక్షన్ మన జీవితంలో ఉండదు. కత్తి వాడగలిగినటువంటి కత్తులు ఉంటాయి. ఏ కత్తులంట? సొలొమోను భక్తుడు అంటాడు, ఇలాంటి కత్తులు ఎక్కడ దూసుకొని వెళ్ళిపోతాయి. ఆ మాటలు అనేటువంటి కత్తులకు కొంతమంది గుండెలు చచ్చిపోతారంట. ఆ మాటలు కానీ గుండు తగ్గిపోయింది అంటారు. అంటే కత్తులు లాంటి మూటలు, కత్తిపోటులు వంటి మాటలు పలుకువారు కలరు. ఇప్పుడు పేతురు గారు 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో నేర్చుకొని మొలన కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. పేతురు, నీ దగ్గర ఇంకా కత్తి ఉందా? అర్జెంటుగా తీసేది ఆ వరలో పెట్టు అన్నారు దేవుడు. అంతే, ఈ కత్తి ఇప్పుడు అవసరం కాదయ్యా, నీకు ఉండవలసిన కత్తి వేరే, దేవుని సన్నిధిలో ఉపయోగించవలసినటువంటి వాక్య విధానం, భక్తి జీవితం వేరే. ఇలాంటి కత్తులు వాడుతూ ప్రభురాత్రి భోజనములు, అందుకనే ఇస్కరియోతు యోధ అలా చెయ్యి పెడుతూ ఉంటే యేసు ప్రభు వారు అన్నారు, నాతో ఏమన్నారు? నాతో పాటు చెయ్యి పెట్టువాడు, చెయ్యి ముంచువాడు కానీ లటక్కి నెలకు తీస్తాడంతే. అరే ఇతనే నన్ను చూసి ఎంత కరెక్ట్గా చెప్పాడు అంటాడు. ప్రభువా నేనా? నువ్వు అంటే యేసుప్రభు అన్నారు, నీ తెలియదా? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, మన భక్తి ఏంటో మనకు తెలుసు, మన విశ్వాస పరిణామం ఎంత ఉందో మనకు తెలుసు. ఇప్పుడు కత్తులు నడాన్ని కట్టుకోనో, మొదలు కట్టుకోనో, ఇంకెక్కడో దాచుకోనో రకరకాల కత్తులు ఉపయోగిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి పరిశుద్ధ గురువారం ప్రభురాత్రి భోజనములో పళ్ళలో చేయబెట్టే ముందు యోధాలు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ప్రభు శరీరాన్ని తాకడానికి ముందే మన యొక్క ఆలోచన విధానాలు విడిచిపెడతాం. ప్రభువా, నా భక్తి జీవితంతో నేను అప్పగించబడకూడదయ్యా, నా ఆలోచన విధానాలతో నేను అప్పగించకూడదయ్యా, నా తలంపుల ద్వారా నిన్ను జనాలలోకి, ప్రపంచంలోకి తీసుకెళ్తున్నప్పుడు నా ప్రవర్తన, నా ఆలోచన, మాట విధానము సమస్తమును చూసి, అయ్యా ఇదిగో ప్రభువా నేను అమ్ముకునేవాడిగా ఉండకూడదు. యోధ ఒకసారి అమ్మాడేమో, మనం చాలాసార్లు అమ్మిస్తుంటాం యేసు ప్రభు. పేతురు 2-3 ఆయన అబద్ధమాడితే ఉమ్మారి అబద్ధమాడాడేమో, మనం ఎన్నో 110 సంఖ్యలో అబద్ధమాడుకుంటామేమో. నువ్వు చర్చికి వెళ్తావు, ఎవరు చూసావనుకో, నేను చర్చికి వెళ్ళడం ఏంటి? అసలు మా ఇంటికి పక్కన ఉంది కాబట్టి ఆయన ఏదో పాస్టర్ గారు అంటాడు కదా, అందులో పని చేసుకుంటాడు, ఆయన సరదాగా పిలిస్తే నిలబడ్డాడు. కానీ పొరపాటు నువ్వు గుమ్మంలో నన్ను చూసి ఆ చర్చికి చెందిన అనుకున్నావేమో. మనకు ఆ చర్చికి సంబంధం లేదు, ఈ చట్టం మనకు వర్తించదు. ఎందుకని? నేను వేరే, ఏరే నేను వేరే. పేతురు అంటాడు, అమ్మాయి చూడండి ఆ వాక్యభాగం చదవండి. పేతురు ఏం మాట్లాడుతున్నాడు? 54వ వచనం, 55వ వచనం చదవండి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చున్నాడు. బాగానే ఉన్నాడు. హోసన్నా జయదేమో, యూదుల రాజా జయదేవ్ అంటూ మనం కూడా మట్లాదు అన్నాడు. ఏం కట్టాం? లైన్ కట్టాం. లైన్లో నిలబడ్డాం. చక్కగా కొంతమంది ఫోటోలు తీసి దాస్తున్నారు, స్టేటస్లు పెట్టుకున్నారు. పొరపాటుని ఈ ఫోటో ఎవరికైనా చేరినప్పుడు ఇది అందులో ఉన్నాం సరదాగా వెళ్ళండి. మనకానికి దిగులాంటి పిచ్చి మాట్లాడే అనవసరంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి కానీ కూర్చో అనవసరంగా నాకు తీసేస్తాను అన్నాడు అనుకో. ఇప్పుడు ఏ జాతికి చెందినవాడు, ఏ సంతతికి చెందినవాడు? పేతురు అంటాడు చూడండి అక్కడ 56వ వచనంలో, 57వ వచనం చదవండి. అతడు ఒక చిన్నది, అమ్మాయి నేను అతనిని
ఎరుగును. మరి కొంతసేపటికి మరొకడు అతనిని చూచి నీవును వారిలో ఒకడివి అనగా పేతురు ఇప్పుడు ఏమంటారు? అస్సలు అతనికి నాకు ఆవగింజంత పరిచయం కూడా, ఆవగింజంత గసగసాలంత పరిచయం. అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? కొంచెం చీకటిగా ఉంది కదా, పొరపాటు అంటే నిద్రమొత్తు నీకు సరిగ్గా వదలలేనట్టు ఉంది. మన భాషలో చెప్పాలంటే నిద్ర బాగా ఏ సమయంలో పడుతుంది? కొంతమందికి రాత్రి అంతా దెయ్యాన్ని తెలిగిస్తుంటారు 12 గంటల వరకు 1 గంట దాకా. కరెక్ట్గా 2 నుంచి 4 గంటల మధ్యలో ఎక్కడ లేని గొరకొచ్చేస్తుంది. అది కరెక్ట్గా లెగవలసిన టైంలోనే లేవరు. అది ఏమంటారు తెలుసా? కరెక్ట్గా తెల్లారుజామునే బాగా నిద్ర పెట్టుకుంటారు. అప్పుడు లేపామనుకోండి, వాళ్ళని నడక చూడాలి. ఎక్కడ? ఇంటి మీద ఒక్కళ్ళు, పేట మీద ఒక్కళ్ళు వేస్తారు. ఏమని అడిగితే వాళ్ళు అంటారు, నిద్ర మొత్తం లేదంటే కళ్ళు మసగగా. ఇప్పుడు పేతురు కూడా అమ్మాయిని అంటాడు, అమ్మాయి నీకు నిద్ర మొత్తం వదలలేనట్టుంది. నేను అతనిని కాను. ఎవరు గారు? యేసు ప్రభు వారితో ఉండే వ్యక్తులలో నేను, నువ్వు అనుకునే వ్యక్తిని నేను కాదు. రెండవది, అతనికి నాకు ఏ సంబంధము లేదు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో మన ముందు ఉంచబడిన వల్ల నేను ఎందుకు మీకు ఈ మాట పరిచయం చేస్తానంటే, క్రైస్తవ జీవితం అనేది తేలికైనది కాదు. మనం అనుకున్నంత సులువైనది అంతకంటే కాదు. ఇది ఇప్పుడు చెప్పబడిన మాట కాదు. క్రైస్తవ ప్రపంచాన్ని దేవుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఏమన్నారో తెలుసా? 12 మందిని చక్కగా బుజ్జగించి, పేతురు నువ్వు చేపలు పట్టుకున్నావు కదా, అబ్బే అది ఏమొద్దు, నువ్వురా, నిన్ను ఎవరిని బట్టే మనుషులు అని ఎవరు బట్టే చేస్తానన్నాడు ఆయన? మనుషులు బట్టేవాడిగా చేస్తానన్నాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎక్కడో సొంకపు గుర్తుదారుడు ట్యాక్స్ కలెక్టర్గా ఉంటే ఆయన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. యోహాన్ని, యాకోబుని అందరిని కూర్చోబెట్టి తీసుకొని వచ్చి చక్కగా 3.5 సంవత్సరాలు బాగానే తిప్పుకుంటాడు. వెనకాల రోడ్లు ఎట్టాడు, సముద్రాన్ని గద్దించాడు, అద్భుతాలు చేశాడు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తే మొట్టికాయలు వేసి అలా కాదు. ఉపవాసం జరుగుతుంది. మీరు ఉట్టి ప్రార్థన చేస్తే అవదని చెప్పి మొట్టికాయలు ఎట్టి బుద్ధి చెప్పి కొంతమంది శాస్త్రులు పరిశీలి వచ్చి, యేసు బాబు అసలు ఏమనుకుంటున్నావయ్యా, ఇదిగో మేము అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, నీ శిష్యులు మాత్రం ఉపవాసం ఉండట్లేదు, వాళ్ళు చక్కగా తినేస్తున్నారు కదా. ఆ రొట్టెలు బల్లల రొట్టె, అదే ఆ దీపవృక్షం దగ్గర ఆ రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలు తీసుకొని తినేస్తున్నారు కదా, ఇదెక్కడ విచిత్రం అయ్యా అంటే యేసుప్రభువు అన్నారు, పెండ్లు కుమారుడు పెండ్లింటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం అని చెప్పి, అంటే పిల్లల పరువు పోకూడదని వాళ్ళ దగ్గర అలా చెప్పి పక్కకు చెంటారు. ఇది ఎలా సాధ్యమో తెలుసా? ఒక పని జరగాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని సీక్రెట్గా వారిని గద్దించాడు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి యేసుప్రభువు అంటారు, ఇదిగో రండి మీరందరూ లైన్లో కూర్చోండి, అసలు జరిగే విషయం ఏంటో తెలుసా అన్నాడు. మీరు లోకములోనికి వెళతారు. క్రైస్తవ ప్రపంచమా, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు లోకంలోనికి వెళతారు. నన్ను అంగీకరించడం ఒకంతైతే, నా వాక్యాన్ని ప్రేమించి నన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువలో మరణించి మరలా పునరుద్ధానిగా తిరిగి లేస్తాడని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, మీ భక్తి బాగానే ఉంది, కాదనడం లేదు. అయితే నా నిమిత్తము మీరేం చేయబడతారు? సన్మానం చేయబడతారు, పొగడబడతారు, అత్యున్నత సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చొని చక్కగా రాజాది రాజమార్తాండ అని పొగడతల వర్షం కురిపిస్తారన్నారు యేసుప్రభువు. ఏమన్నా తెలుసా? తొక్కలు తీసేస్తారన్నారండి. అదేంటి 3.5 సంవత్సరాలు బాగానే వేపాడు కదా, బాగానే ఉంది కదా, మరి ఇప్పుడేమో నా నిమిత్తము హింసించబడతారంటారేంటి, హతసాక్షులు అయిపోతారంటారేంటి, అవి మనకొద్దురా బాబు, ఈ భక్తి మనకొద్దు అని అందులో కొంతమంది జారిపోయారు. అందుకని యేసుప్రభువు శిలువ మరణం పొందిన వెంటనే పేతురు బాబు అన్నాడు, అలా తీసి భుజాన్ని వేసుకొని నాతో ఎవరొస్తారు అన్నాడు. అనగానే ఒక 2 శిష్యులు బయలుదేరి అయ్యా నువ్వు వెళ్ళిపోతే మేము మాత్రం ఏం చేస్తాం, పదండి అని చెప్పి చేపలు పట్టుకు వెళ్ళిపోయారు. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్రైస్తవ ప్రపంచం అనేది అంత సులువైనది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయన అన్నారు, ఇదిగో నా నిమిత్తము మీరు హింసించబడతారు, మీరు శ్రమపరచబడతారు, అవమానించబడతారు, మరి మిమ్మల్ని రాజ్యాధికారములకు అప్పగిస్తారు, ప్రధాన యాజకుల దగ్గరికి ఈడ్చుకొని వెళ్తారు. ఇదిగో నా నిమిత్తం మీరు పడలేని శ్రమ ఉండదు. క్రైస్తవ ప్రపంచం అనేది పూల పానుపు కాదు, మొల్ల నడక, చాలా భయంకరమైనది. అయితే ఈరోజు వచ్చేటువంటి పరిణామాల గురించి యేసుప్రభువు అంటారు, ఇదిగో వాళ్ళ కళ్ళ ముందే హింసించబడుతూ, దూషించబడుతూ, అపహసించబడుతూ ఆయన అంటారు, సింపుల్గా ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో ఈ రాత్రి
ఈ రాత్రి రావణ అనగా నన్ను పట్టుకునేవాడు. నేను గెత్సేమనే తోటలోకి వెళుతున్నాను, ప్రతిరోజు వాడికగా వెళుతున్నాడు. కానీ ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నేను ఈరోజు నేనేం చేయబడతాను, పట్టబడతాను. ఈరోజు నేను పట్టబడతానంటే వీళ్ళకి అర్థం కాలేదు. పట్టబడడం ఏంటి, ఈరోజు వెళ్తాం కదా ప్రార్థనకి, మరి ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నారు ఏంటి, నేను హింసించబడతాను, నేను తృణీకరించబడతాను, నేను శిలువ మరణానికి అప్పగించబడతాను అంటే మనం అర్థం చేసుకోవాలి, ఒకానొక సమయం వచ్చినప్పుడు మనం కూడా అప్పగించబడతాం. అమ్మో ఇలాంటి భక్తి అయితే మనకు వద్దండి. రేపు అందరూ గుడ్ ఫ్రైడేకి వచ్చినా నేను మాత్రం ఏ బతుకుంటే బొలసాగా తిరిగిపోతాం కదా, మనకి ఎందుకంటే అబ్బాయి మనకొద్దు అని ఒకవేళ అలాంటి ఆలోచనతో ఉంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి అలా మనలా ఆలోచించుంటే ఈరోజు నీవు నేను ఎంత సురక్షితమైనటువంటి రక్షణ అనుభవంలో ఉండేవారుగా. ఈరోజు మన ముందు ఉంచబడినటువంటి ఈ రొట్టె ద్రాక్షరసం ఏదైతే ఉందో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నా శరీరమును మీరు భుజించి నా రక్తమును మీరు పానము చేస్తున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు అంటే నాతో పాటుగా తండ్రి రాజ్యానికి వారసుడిగా ఉంటారు. శ్రమలు వాస్తవమే, అవమానాలు వాస్తవమే, నిందలు వాస్తవమే, ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్యలో వెళుతూ పేతురుని అడిగిన వెంటనే అబ్బే ఆయన ఎవరు నాకు తెలియదు అన్నట్టుగా ఒకవేళ పొరపాటున మీరెక్కడైనా ఏ ఉద్దేశంతోనైనా ఏ ఆలోచనతోనైనా, అది మీ ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు, లేదా మీరుండే స్థలాలలో కావచ్చు, లేదా కొన్నిసార్లు ఏమంటామంటే మన ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ జరుగుతుంది, వీధిలో వారితో మగమాటం. ఎందుకని తెల్లవారితే చీపురు పట్టుకుని బయటికి రాగానే అమ్మ కనపడతారు, మరి మనం బయటికి రాగానే అయ్యి కనపడతారు, అందరూ కనపడతారు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, అందరూ పలకరిస్తారు. ఇప్పుడు అందరితో మనం మమేకం అయిపోవాలి కనుక మనం చేసేటువంటి కార్యక్రమాలు ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని ఏం చేస్తామంటే, అబ్బే మా చర్చిలో వాళ్ళు కొద్దిగా శాదస్తం ఎక్కువండి, కాబట్టి వాళ్ళ కోసం ఇలా చేయకపోతే బాగోదు కనుక నేను చేస్తున్నాను. కానీ మా నీధిలో వాళ్ళందరికీ ఎలాగంటే వేరే మా నీధిలో వాళ్ళందరికీ వేరే, మీకంటే ప్రత్యేక వేరే ఉందనంటే ఇప్పుడు నువ్వు ఏ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉన్నావు? పేతురా, ఒకవేళ ఎక్కడ ఉంటే ఆయనకి నాకు ఈ సంబంధం లేదు, ఆయన నేను ఎరగను అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇక్కడ మనము ఖచ్చితంగా మాట మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. చూడండి, మాట మనం చదువుకుందాం 56వ వచనం అనుకుంటాను. 56వ వచనం చదవండి. కూర్చుండట చూచి ఉండినని చెప్పాను. అమ్మ లూకాసు సువార్త 12వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి అలా చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. అమ్మ మనుషుల ఎదుట నన్ను ఎరగనని వారిని నేను ఎరగనని దేవుని దూతల ఎదుట. అమ్మా నీ సహోదరుడా, నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. పేతురు అన్నాడు, ఆయనకి నాకు ఈ సంబంధం, ఆయన ఎవరు నాకు తెలియదు అంటే, ఎప్పుడు ప్రభురాత్రి సంస్కారం అయిన తర్వాత అన్నారా, ఆ ఒక్క మునుపు అన్నారా? అప్పుడు ప్రభు శరీరాన్ని భుజించారు, ఆయన రక్తమును పానము చేస్తారు, అన్నీ అయిపోయిన తర్వాత అయ్యా నాకు ఈ సైడ్ కావాలి, నాకు ఆ సైడ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు పట్టబడిన వెంటనే శ్రమ హింస అనేది వారు ముంగిటికి రాగానే ఇప్పుడు అంటారు, ఆయన ఎవరు నాకు తెలియదు, అమ్మాయి పొరపాటు నువ్వు ఆయనతో కంపేర్ చేయకు, ఆయనకి నాకు అస్సలు ఏ విధమైన సంబంధము లేదు అని ఎవరైతే పేతురు లాంటి మనస్తత్వాలు కలిగిన వారు ఈ రాత్రికాల సమయంలో మందిర ఆవరణంలో ఉన్నారో, మీతోనే దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఆయన అంటాడు, మనుషులు ఎదుట నన్ను ఎరగనని వారిని నేను దేవుని ఎదుట ఎరగను. వాళ్ళెవరో నాకు తెలియదు. అందుకనే ప్రభువా ప్రభువాని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి వారసుడు కాదు. అవసరానికి ప్రభువాని పిలిచేవారు ఉన్నారు, అవసరం మరి మనకున్నటువంటి సమస్యలను బట్టి ప్రభువాని పిలిచేవారు ఉన్నారు. అంత మాత్రాన మనం ప్రభు పిల్లలవి కాము. మీరు అనవచ్చు, మరి ప్రభు శరీరం తింటే ప్రభు పిల్లలం అయిపోతాం కదండి. ప్రభు శరీరం తింటే ప్రభు పిల్లలమి అయిపోతాం కదా అంటే, ప్రభు శరీరము ఎవరు తినలేదు? 12 మంది శిష్యుల్లో ప్రభు శరీరాన్ని ఎవరు తినలేదు?
ప్రభు శరీరాన్ని ఆ రొట్టె పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడట. రొట్టె పట్టుకొని అలా నడుచుకుంటూ వాకిట్లోంచి వెళ్ళిపోయాడు. అయ్యగారు ఏం తాగలేదు, క్రీస్తు రక్తములో. ఈనాడు చాలామంది ప్రభు అనేటువంటి శరీరమైనటువంటి వాక్యము వింటారు, దేవుని మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ క్రీస్తు శరీరంలో కడగబడరు, క్రీస్తు యొక్క రక్తములో కడగబడరు. ఆ రక్తపు నీడలోకి ఎవరైతే వస్తారో ఆ క్రీస్తు రక్తము మన మీద అభిషేకించబడినప్పుడు, మరి పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణ జరిగినప్పుడు, ఇటు పాత నిబంధన కాలంలో కానీ ఆయన అంటారు కదా, ఇదిగో ఒక గొర్రె పిల్లను వధించి నిలువు కమ్ములకును అడ్డు కమ్ములకు పూయకపోతే ఏ గృహములోనైతే గొర్రెపిల్ల రక్తము వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తము పూయబడలేదో ఆ గృహములోకి మారణ దూత ప్రవేశిస్తూ ఉంది. ఈ బ్రతుకులకు ఏ దూత ప్రవేశిస్తుంది? ఈ బ్రతుకులో ఎవరు ప్రవేశిస్తూ ఉన్నారు? అయ్యా మేము ప్రభు శరీరాన్ని వింటూ ఉన్నాం, మంచిదే, వాక్యం వింటూ ఉన్నాం, వాక్యం వినడం మంచిదే, వాక్యం వినొద్దనేది నా ఉద్దేశం కాదు. అయితే క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? క్రీస్తు రక్తము నీడకు ప్రయాణం చేస్తావా? క్రీస్తు రక్తములో నీవు పరిపూర్ణమైన శుద్ధీకరణ పొందకపోతే నువ్వు అర్హుడివి కావు. యోధ వచ్చాడు, అలా రొట్టె పట్టుకోగానే నాతో పాటు బలలో చేయి వేసిన వాడు అనగానే వెంటనే సిగ్గుపడి ఆ రొట్టె పట్టుకుని అలా వాటిలో నడుచుకుని వెళ్ళిపోయాడట. బైబిల్ ఏం చెప్తుందంటే అంతకు పూర్వమే, అంతకు మునిపే యోధాలోనికి సాతాను ప్రవేశించినట్టు రాయబడి ఉంది. దేవుని మందిరంలో కూర్చున్నారు. ఏ విధమైన ఆలోచన అంటే సాతానుడి మనసులో ఉందో నాకు తెలియదు, ఏ విధమైన బలహీనత నిన్ను వెనక్కలాగుతుందో నాకు తెలియదు, ఏ విధమైనటువంటి రుగ్మతల మధ్యలో సతమతమైపోతూ ఒకవేళ మీలో అనేక రకాల ప్రశ్నలతో సమాధానాలతో వెతుకులాడుతూ వెంపర్లు పడుతూ దేవుని సన్నిధిలో ఇలా ఆలోచించేవారు లేకపోలేదు. అయ్యా ఎవరు చేయలేదు ప్రపంచంలో, అందరూ క్రైస్తవం చేస్తున్నారు, అందరూ తప్పులు చేస్తూ ఉన్నారు, అందరూ ప్రభురాత్రి భోజనం పూజిస్తూ ఉన్నారు కదా, నేనొక్కడే. భక్తి అనేది వ్యక్తిగతం. నేను ఒక్కడేనా అంటే ఒక్కడే పరలోకం వెళ్తావు, 100 మంది నీతో రారు, ఒక్కడవే. ఒక ఆయన అంటాడు, ఒక్కడని ఎలాగంటారండి, వచ్చేటప్పుడు ఒక్కడే వస్తాడు, చచ్చిపోయేటప్పుడు ఒక్కడే చచ్చిపోతాడంటే మీకు తెలుసో తెలీదో, ఈరోజు నాది ఫలానా డేట్ అనుకోండి, ఇదే నెల ఏప్రిల్ 8వ తారీఖుని, ఏప్రిల్ 2వ తారీఖుని మీరు చూడండి, ప్రపంచంలో ఇదే డేట్ని పుట్టినవారు చాలా మంది. అంటే ఈ డేట్లో చాలా మంది వచ్చారు కదా, మరి నేను చనిపోయిన డేట్ చూడండి, నా డెత్ డేట్ ఆ రోజు చాలా మంది చనిపోయిన ఉంటారు కదా, మరి మీరు ఇది లెక్కలో తీసుకోరా అని అంటే నేను అంటాను, చాలా మంది చచ్చిపోయారు కానీ నీ ఆత్మ లాంటి ఆత్మలు వాళ్ళవి కావు, నీ ఫింగర్ ప్రింట్స్ లాంటి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కాదు, నీ ఐ కాంటాక్ట్ ఏదైతే ఉందో అలాంటి ఐ కాంటాక్ట్ వాళ్ళది కాదు, మరి నీకుండేటువంటి ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా క్రైమ్ జరిగితే ఒక వ్యక్తిని ఇమీడియట్గా పట్టుకునేటువంటి గుర్తు, అయ్యా మీకు తెలియాలి ఏంటి, ఇమీడియట్గా చాలా తొందరగా ఏదైతే ఆ ఫింగర్ ప్రింట్ గుర్తులు ఉన్నాయో అది నెట్లో ఎంటర్ చేయగానే ఆడు ప్రపంచం ఎరకల్లో దాక్కున్న ఫలానా వాడు అంటాడు, అని తీసుకొచ్చి జుట్టు పట్టుకుని తీసుకొచ్చి జైల్లో పడేస్తాడు. అందరూ జన్మించారు, అందరూ చచ్చిపోయారు. అది కాదు నీ ఆధ్యాత్మిక స్థితిగతి ఏంటి, నీ భక్తి జీవితం ఏంటి, అందరితో కంపేర్ చేసుకొని నిత్య నరకానికి వెళ్ళిపోయే కంటే పేతురు లాంటి స్వభావం వద్దు. పేతురు మంచి భక్తిని చేశాడు, అంటే భక్తి చేశాడు కాదడం లేదు. అట్ ద సేమ్ టైం కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి బలహీనతలు మనం ఏమంటామంటే, మరి పేతురు పరిచయం చేశాడు కదా, పేతురు స్పష్టత చేశాడు కదా, ఆయన నీడబడికి ఎంతో మంది చేశారు కదా, అంటే ముందు సరిచేయబడకుండా తనను తాను సరిచేసుకోకుండా. అందుకనే పేతురు భక్తుడు మిస్టేక్లు చేశాడు, తప్పులు చేశాడు, పడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ సముద్రపు ఒడ్డు నిలబడి పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అనగానే ఈ స్వరం వినగానే ఆయనకు అర్థమైంది, అయ్యి బాబోయ్ ఈయన ఎవరో కాదు, ఆయనే. పై వస్త్రాన్ని పడేసి పరుగున ఒడ్డుకి ఈతాడుకుంటూ వచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చొని, అయ్యా ఇలాంటి తప్పు మరి ఎన్నడూ చేయను చెప్పగలుగుతున్నారా? ఇంకెప్పుడు చేయనయ్యా, చాలా సందర్భాల్లో పడిపోయాను, చాలా సందర్భాల్లో దిగజారిపోయాను, కానీ ఇంకెన్నడూ చేయను. ఆ రోజు పేతురు ప్రభు అన్నాడు, ఇదిగో నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. అలా నీవు పశ్చాత్తాపం చెందగలిగితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా దేవుడి రాత్రికాల సమయంలో మార్చబడబోతూ ఉన్నారు. ఆయన శిలువ మరణానికి వెళ్ళింది వాస్తవమే, తీర్పులోకి వెళ్ళింది వాస్తవమే, ఆయన తను అప్పగించుకోవడం వాస్తవమే, మరి తనను అప్పగించుకోవడానికి యోధాను వినియోగించుకోవడం వాస్తవమే, పేతురు బొక్కడమో వాస్తవమే. అయితే అన్ని చేసిన వారు తను సరి చేసుకుని పశ్చాత్తాపం చెంది క్రీస్తు పాదముల దగ్గర గోజాడాను. అయ్యా నేను పాపినయ్యా. చూడండి వాక్య భాగం చదవండి, యోహాను సువార్త 18వ అధ్యాయము
5వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండమ్మా. సీమోను పేతురు నిలుచుండి చలి కాచుకొనుచుండగా వారు అతను చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడివి కావా అని చెప్పగా, అతడు నేను కాను, నేను అతనిని ఎరగను, నేను కాను, అతను నేను ఎరగను. ఇదే పేతురు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ రోజు నేను అప్పగించబడబోతూ ఉన్నాను, నేను శిలువ మరణానికి అప్పగించబడబోతానంటే పేతురు ముందుకు వచ్చి అన్నాడు, ఆ మరణము నీకు దూరమగును గాక. ప్రభువా, నువ్వు తాగే ఆ చేతి చిరక ఏదైతే ఉందో, ఆ మరణ పాత్ర ఏదైతే ఉందో, అందులో మేము కూడా పాల్గొంటామంటే యేసు ప్రభువు అన్నారు. అబ్బాయి, డైలాగ్ చెప్పినంత సులువు కాదు. డైలాగులు అందరూ చెప్పేస్తారు కానీ పాటించడం చాలా కష్టం. ఆ పాత్రకి నీకు చాలా దూరం, ఇంకా టైం ఉంది. చెప్పడం సులువే కానీ పాటించడం చాలా కష్టం. కానీ ఆ తొందరపడకు. కాబట్టి నువ్వు కొంచెం ఆగి ఆలోచించి వెనక్కి వెళ్ళు. ఇదిగో నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నేను ఒక మాట చెప్తాను విను అన్నాడు. ఏటు పొరపాటు చెప్పుకోసారి చెప్పంటే, ఇదిగో తెల్లారిలోపు 3 సార్లు ఎవరి భక్తుడు యేసుబాబు కోసం ప్రయాణం పెట్టేస్తాను అన్నాడు. యేసు ప్రభువే నా సర్వస్వం, అయ్యా నీకు ముందు నేను ఉంటాను, ఎవరు వస్తారో చూస్తానన్న వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయి అంటాడు, అమ్మాయి నేను కాను, ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుని సేవకుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ఎవరో నాకు తెలియదన్న మాట ఒకవేళ నీ నోటి అంటొస్తే ఆయన అంటాడు, నీ జీవిత ముగింపులో ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉంది. అప్పుడు ఆయన అంటాడు, ఈయనెవరో నాకు తెలియదు, ఈమెవరో నాకు తెలియదు, నీకు నాకే సంబంధం లేదు. ఆయన స్వహస్తాలతో తయారు చేసుకుని ఆయన నాసికారంధ్రలో జీవాత్మని కూదినటువంటి దేవుడే నిన్ను రిజెక్ట్ చేస్తే ఆ భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు శరీరములో మరికొద్ది సమయాలలో చేయబట్టి ఆయన శరీరమును భుజించడానికి ఇష్టపడుతున్న నీవు, ఆయన రక్తమును పానం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి నీవు ఖచ్చితంగా ఆలోచన చేయాలి, స్వపరిశీలన చేసుకోవాలి. అయ్యా, పేతురు లాంటి ఒకవేళ ఎక్కడైనా చెడ్డ తలంపులు, ఏ కొసానైనా చిన్న ఆలోచన, ఒకవేళ నేను క్రీస్తుని కాదనే స్వభావనాలు ఉంటే ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టాలనుకుంటూ ఉన్నాను. ఒకవేళ యోధాలాగా నేను నా ప్రవర్తన బట్టి, భక్తి జీవితాన్ని, నా బలహీనతను బట్టి యేసు ప్రభువుని అనేక సందర్భాలలో నేను అమ్మవేసేవాడిగా ఉంటే ఈ రాత్రి నేను విడిచిపెట్టాలనుకుంటూ ఉన్నాను. ఏదో తాత్కాలికమైన భక్తిని, పబ్బం గడుపుకునే భక్తిని నేను చేస్తూ ఉన్నానేమో. ఈరోజు నేను విడిచిపెట్టి మీ నామాన్ని అనేకులను ప్రకటించాలనుకుంటూ ఉన్నాను అని దేవుడి సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒకవేళ అలాంటి ఆలోచన మీకు చివరిగా ఒక వాక్య భాగాన్ని నేను మీకు పరిచయం చేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 47వ వచనములో ఈ వాక్య భాగమును మనం చదువుకున్న ముందుకు, అతడు మరలా నేను కానని కొంతసేపు అయిన తరువాత దగ్గర నిలుచున్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడివి, నీవు గలిలయుడవు కదా అనిరి. మార్కు సువార్త 14వ అధ్యాయం 70వ వచనంలో ఉంటుంది మాట, నీవు గలిలయుడు కాదా అని అతనిని చాలా గట్టిగా పగడబందీగా మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న మాట మీకు పరిచయం చేస్తూ ఉన్నా. ఈనాడు చదవబడిన లేఖన భాగంలో 57వ వచనంలో ఒక చిన్న మాట మీరు ఒకసారి చదవండి మాట. అందుకు పేతురు 57వ వచనమమ్మ, అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండటం చూచి అతన్ని ఎలా చూసిందట? తేరి చూసెను. ఇక్కడ ఏ వెలుతురులో ఉన్నాడు ఈయన? ఏ వెలుతురులో ఉన్నాడు? మంట వెలుతిరి. నీవు దేవుడెవరో తెలియదు, ఆయనకి నాకు ఏ సంబంధం లేదు అన్న కొంతమందిని చూడగానే లోకస్తులు ఏమంటారు? చక్కగా చిన్నగా స్మైల్ ఇచ్చారు, ఏమంటే మీరు చర్చికి వెళ్తారు కదంటే అంటారు. మనం చూడడం మనకి ఎలా అర్థమవుతుంది? దేనిని బట్టి మనం క్రైస్తవులను గుర్తించగలుగుతూ ఉన్నారు? నీ మాటలో ఉండేటువంటి మృదత్వం మనకు అంటే వద్దు అనుకున్న క్రీస్తులో పెరిగిన నీకు ఒక రకమైనటువంటి ఆ సువాసన, ఒక రకమైనటువంటి మృదత్వం అనేది 100 మాటలలో ఒక్కటైనా ఆ మృదత్వం అనేది కనబడుతుంది. వెంటనే వాళ్ళు అలా చూసి మనకు అసలు మీరు క్రైస్తవులే కదా అంటారు. ఎందుకు అలా తెలుస్తుంది? క్రైస్తవులు
అవునండి అంటాం. అంటే అటు ఒప్పుకోలేక ఇటు కప్పుకోలేక అన్నట్టుగా ఇక్కడ పేతురులో ఉండేటువంటి ఆ లక్షణాలు మీరు చూడండి. ఆ మాట మనం చదివితే అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి, ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి, ఎలా కూర్చున్నాడు ఆయన? లోకస్తుడిలాగా కూర్చోలేదు, విచ్చలవిడితనంతో కూర్చోలేదు, లేదంటే దేవుని నామానికి అవమానకరంగా కూర్చోలేదు. ఆయన కూర్చున్నటువంటి విధానమును చూడగానే మీరు అడగొచ్చు, కూర్చోవడం అంటే ఏంటండి? డిసిప్లైన్ కదా. యేసు ప్రభు దగ్గర ఏమి నేర్చుకున్నాడు ఆయన? విధేయత కదా, తగ్గింపు జీవితం కదా. అంటే అంతకు పూర్వమే ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు నాకు కుడివైపు కుర్చీ కావాలి, నాకు ఎడవైపు కుర్చీ కావాలని కోరుకున్నటువంటి పేతురు ఇప్పుడు మంట వెలుతురులోకి వచ్చేటప్పటికి ఆయన కూర్చున్నటువంటి విధానమును చూసి ఆయన ఏమంటది, ఆ పేతురు ఆ మంట అతను కూర్చుంటుట చూచి అతను తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పను. ఇలాంటి సాక్ష్యము నీ నా జీవితంలో ఉండగలుగుతుందా? లేదంటే ఈ రాత్రికాల సమయంలో యోధ ప్రపంచంలో మర్చిపోలేనటువంటి భయంకరమైనటువంటి ఒక చెడ్డ సాక్ష్యం యోధ బ్రతుకులో ఉండిపోయింది. యోధ మరి వెనక్కి తిరిగి రాకుండా తను ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోవలసి వచ్చిందనంటే ఈ పరిశుద్ధ గురువారం నాడు ఒక చెడ్డ సాక్ష్యము యోధ బ్రతుకులో ఉండిపోయింది. తన వంశావళిలో ఇంకెవ్వరు కూడా లేరు. ఇక యోధ అనే వ్యక్తి ప్రపంచంలో భూతత్వం పెట్టి వెతికిన తన వంశావళిలో ఒక్కరు కూడా లేరు. ఎందుకనంటే తనతోనే తన వంశావళి అంకురం అనేది రాలిపోయింది. ఈ దినమందు ఈ పరిశుద్ధ గురువారం ఉండేటువంటి ఒక చెడ్డ సాక్ష్యము యోధ బ్రతుకులో నుంచి వచ్చింది. ఇదే పరిశుద్ధ గురువారం నాడు పేతురు కూడా ముమ్మారు మొక్కాడు. ముమ్మారు దేవుడు ఎవరో తెలియదు అన్నాడు. వాళ్ళిద్దరికీ ఉండే వ్యత్యాసం ఏంటో తెలుసా? ఒక ఆయనేమో పశ్చాత్తాపం చెందాడు, ఒక ఆయనేమో పశ్చాత్తాపం చెందకుండా ఆ పాపపు లోకపు కుప్పములో దిగజారిపోయి ప్రభువు దగ్గరికి తిరిగి రాకుండా ఉరిపెట్టుకుని చనిపోయాడు. పిల్లగా ప్రభు సన్నిధికి వచ్చిన మనము వాళ్ళిద్దరిలో ఎవరిలా ఉండాలనుకుంటూ ఉన్నాం. పేతురు అబద్ధం ఆడాడు కాదనట్లేదు, బొంకాడు, పరిస్థితులు బట్టి అబద్ధం ఆడాడు. మీరు అడగచ్చు, మనం కూడా పరిస్థితులు బట్టి అబద్ధం ఆడొచ్చు అయితే అంటే ఈ అబద్ధం వేరు ఆ అబద్ధం వేరు. మనం ఆడితే రాజ్యాలే అంటే ఇలాంటివి కాదు. పేతురు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. క్షమించయ్యా, తను కుమిలిపోయాడు. తన అబద్ధం ఆడిన మాటను బట్టి దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఇంకెన్నడూ తన బ్రతుకులో అలాంటి పరిస్థితి రాలేదు. అందుకని పేతురు దగ్గరికి వచ్చి అన్నారు, పేతురా నిన్ను సిలువ వేస్తాం అని సిలువ మరణం రోజు అడిగినప్పుడు ఆ మాట పేతురు దగ్గరికి వస్తే పేతురు అన్నాడు, ఆయన ఎక్కడ నేనెక్కడ? ఆయనేమో అత్యున్నత సింహాసనాసీనుడు, నేను దౌర్భాగ్యుడినయ్యా, ఆయనలాగా నన్ను సిలువ వేయొద్దు, నన్ను తలకిందలుగా వేయండి. ఎందుకని నా తల ఆయనలాగా ఎత్తుకునేంత ధైర్యం నాకు లేదు. ఆయన ఇలాంటి మరణానికి నేను అర్హుడు కాదు. కానీ రాత్రికాల సమయంలో మరికొద్ది క్షణాల్లో ప్రభు బలలో ప్రవేశించబోతూ ఉన్నారు. ప్రభు శరీరాన్ని భుజించబోతూ ఉన్నారు, రక్తమును పానం చేయబోతున్నారు. కనుక నేను ఒక్క మాట చెబుతూ ఉన్నాను, యోధాలంటే మనస్తత్వం మనలో ఉంటే, అయ్యా యోధాలకు మేము ఎవరిని అమ్మడం లేదు అని అంటే, ఒకవేళ నీ ప్రవర్తనని అమ్మేసుకుంటున్నావేమో, నీ భక్తి జీవితాన్ని అమ్మేసుకుంటున్నావేమో, నీ మాటలను అమ్మేసుకుంటున్నావేమో, లేదా దేవుని కొరకు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని అమ్మేసుకుంటున్నావేమో, దేవుడు నిన్ను చూసి అనేక సందర్భాల్లో కుమిలిపోతున్నాడేమో. యోధ ఒక్కసారి చేసి ఉండొచ్చు, కానీ భక్తి చేసే మన జీవితాల్లో అనేకులు మనల్ని గమనిస్తున్నప్పుడు మన మాటలో, చూపులో, నడవడికలో ఏ విషయంలోనైనా తప్పిపోయి అలా ఉంటే ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పగించాలి. పేతురులాగా మనం కూడా బొక్కి అలాగే ఉండిపోకూడదు, పశ్చాత్తాపం చెందాలి. రాత్రికాల సమయంలో పరిశుద్ధ గురువారం నాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అయ్యా నేను పశ్చాత్తాపం చెందుతాను. ప్రార్థన చేసుకున్నాను, నేను పశ్చాత్తాపం చెందుతాను. నేను చేసింది తప్పే, నా ప్రవర్తనలో, నా భక్తిలో బలహీనతలు ఉన్నాయి. నేను పరిశుద్ధుడు కాను ప్రభు. అయ్యా ప్రభువుని పిలవడానికి కూడా నేను యోగ్యుడు కానయ్యా. అయ్యా మీ వైపు చూడడానికి కూడా నేను అర్హుడు కాదు ప్రభు అని మనం కొద్ది సమయం ఎవరు కూడా మౌనంగా ఉండదు. కొద్ది సమయం ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మరికొద్ది సమయంలో ప్రభు యొక్క శరీరమును భుజించడానికి సిద్ధపడుతున్న నీవు మరి దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి